ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. సొలొమోను రాజు గారు దేవుని వాక్యము అంగీకరించిన వారందరికీ వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. తల్లిదండ్రులు మాట వినే పిల్లలు ప్రత్యేకముగా ఉంటారు. లోకస్తులతో ఎవరితో కలవరు. తండ్రి ఏమి చెబితే పిల్లలైన వారు వినాలి. మీ భవిష్యత్తు బాగుండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనేది తల్లిదండ్రుల యొక్క కోరిక. వారు మీకు బోధించేది చెడ్డవారి స్నేహము చేయకుండా చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు అని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వారి కోరిక. కావున పిల్లలైన మీరు తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించి తల్లిదండ్రులను సంతోషపరచాలి. ఎంత కష్టమైనా సరే పనిచేసి మిమ్మల్ని పోషించుచున్నారు కదా. తల్లిదండ్రులు చెప్పిన మాటలను పెడచెవిని పెట్టవద్దు. వారి మాట వినండి. అమ్మా నాన్న నా మంచికే చెప్తున్నారు అని వారి మాటలు అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైన మెరుగైన స్థితిలో, గొప్ప స్థితిలో ఉంటారు. మంచి అలవాట్లు నేర్చుకుంటారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. దేవుని కాపుదల మీకు ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. అయ్యా, ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము విన్న ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది వాక్యము వెనుక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారు తండ్రి. అటువంటి వారు అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది మీ యొక్క వాక్యం తట్టు తిరిగి మీ యొక్క నామమునకు మహిమ ఘనత తెచ్చేవారిగా దయచేయండి. అయ్యా, మీ ప్రియ బిడ్డలు ఏ ఏ అవసరతల్లో ఉన్నారో వారి యొక్క అవసరతలు, కొరతలు తీర్చండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. బిడ్డల వివాహము జరగక నిరుత్సాహంతో కలవరంలో ఎంతమంది ఉన్నారో వారి యొక్క ఆశలు తీర్చండి. వారు ఆశించిన మంచి సంబంధాలు వచ్చి ఈ సంవత్సరమే ఘనముగా వివాహం జరుగులాగున మీ కృప ఉంచండి. పిల్లలు వ్రాస్తున్న ఎగ్జామ్స్లో తోడై ఉండండి. వారు వ్రాసిన ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు దయచేయండి. బిడ్డలు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై మీ యొక్క నామమునకు మహిమ కలిగించే వారిగా దయచేయండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయం దయచేయండి. వృద్ధులను కాపాడండి. ఎండ వేడిమికి ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా మీ కాపుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.